అలాగని అరుణ్కి ఎవరు పిల్లనెవరని అనుకోకండి. అరుణ్ని చేసుకోవడానికి నా కూతురు రెడీగా ఉంది. అన్నయ్య కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నా కూతుర్నివ్వడానికి నేను వెనకడుగు వేయను. నేను వెనకడుగు వేయను. అప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడే మీ ఆవిడ జరగదని చెప్పింది కదా, మరింకేంటి? నేను చెప్తే తను ఒప్పుకుంటుంది. వద్దండి. ఇష్టం లేదని ఆవిడ చెప్తోంది కదా, మీరు ఎలా బలవంతం చేస్తారు? అది నా కుటుంబ విషయం. ఇప్పుడు సమస్య వచ్చింది కదా అని నీ కూతుర్నిచ్చి చేద్దామనుకుంటున్నావా? మతిలేని పిల్లని చేసుకోవడానికి అరుణ్ కథ కర్మేమి పట్టలేదు. ఇదంతా జరిగే పని కాదు, వదిలేయండి. ఆ మాట మీరెలా చెప్తారు? లగ్నాలు పెట్టుకునే వరకు నా కూతురు బాగానే ఉంది, ఇప్పుడు ఇలా అయింది, అందుకని పెళ్ళొద్దంటారా? ఏంటి బావా మీరేం మాట్లాడరేంటి? పెళ్లి జరుగుతుందని చెప్పండి. జరగదు. పెళ్లి చేస్తే మీ కూతురు బతకదనే భయం నీ భార్యకొచ్చిన తర్వాత ఈ పెళ్లి చేయటం న్యాయం కాదు. బావా, దాని పరిస్థితి కారణమైన మీరే ఇలా అంటే దాన్ని ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు బావా? ఎవరు ఆదరిస్తారు? జీవితాంతం ఇంట్లోనే ఉంచుకొని హాస్పిటల్ చుట్టూ తిప్పమంటారా? చూడు ధర్మ, నీ కూతురు కోసం నువ్వేం ఇబ్బంది పడొద్దు. తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. మా కూతురికి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, దాని జీవితం ఇలా అయిందని దిగులు పడే మాకు మీరేం చేస్తారు? మీ బాధ నేను పోగొట్టలేను ధర్మ, కానీ నా వల్ల నువ్వు పడే కష్టానికి నాకున్న ఆస్తిలో కొంత భాగాన్ని నీ కూతురి పేరును రాసిస్తాను. ఓరి దేవుడా, ఆస్తి పోయిందే. నీ కూతురు ఈ ఇంటికి కోడలిగా రాలేకపోయింది. ఈ ఇంటి ఆస్తైనా నీ కూతురికి వస్తుంది. ఏమంటావు? ఎందుకిదంతా? తీసుకోవడానికి సంకోచిస్తున్నాడు రా. వాళ్ళ అమ్మాయికి ఆస్తి రాసిస్తే తను బాధపడతాడు రా పాపం. నేనేదో నా తృప్తి కోసం చెప్పాను ధర్మ. అది నీకు ఇష్టం లేకపోతే నన్ను క్షమించు. బావా, మీరు చెప్పింది వినడానికి నాకు కష్టంగా ఉన్నా ఆస్తి రాసిస్తానని చెప్పినప్పుడు నేను వద్దని చెప్తే మీ మనసు బాధపడుతుంది కదా. అందుకే మీ మాటకి నేను ఒప్పుకుంటున్నాను. మాయ పేరు మీద మీరు ఏమేమి రాయాలనుకున్నారో అన్నీ రాసివ్వండి, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నీకేం కాదు మాయా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ధర్మ, ఏమిటి కాళ్ళ మీద పడటం? నువ్వు ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. మా ఆయన లోపలికి తీసుకువెళ్ళి. సరే రామ్మా లోపలికి. పద లోపలికి పద. మెల్లగా మెల్లగా పదమ్మా, అలాగే అడుగుతాలే. ఏంటి నువ్వనేది? నేను అరుణ్ బావని పెళ్లి చేసుకోవటం కుదరదమ్మా. ఇలా చూడు, పోటీ ఉన్నప్పుడే నీకు అరుణ్కి పెళ్లి చేయాలనుకున్నదాన్ని. ఇప్పుడు పోటీయే లేదు. ఈ సమయంలో నువ్వు కాదంటావేంటి? ఏమైందే నీకు? నాకు ఏది జరగకూడదని అనుకుంటున్నానమ్మా. రమ్యకి పెళ్లేర్పాటు చేశారు, తనిక నుంచి పారిపోయింది. తర్వాత మాయాకి పెళ్లేర్పాటు చేశారు, తను మెంటల్ అయిపోయింది.
ఇంత జరిగాక నా పెళ్లి జరగాలనుకుంటే నా పరిస్థితి ఏమైపోతుందో. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. జరగదనడానికి గ్యారంటీ ఏముందమ్మా? నేనున్నానే, నేనుండగా నీకేమీ జరగదు. లేదమ్మా, ఆత్మతో ఆడుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాకు చాలా భయంగా ఉందమ్మా.